బహుజన ప్రియమైన శతకాలలో సుమతి శతకం ఒకటి. అయితే మనలో చాలామందికి ఈ శతక రచయిత పేరు తెలియదు. ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన పేరు బద్దెన. బద్దెన భూపాలుడు, భద్రభూపాలుడు అని కూడా పిలిచేవారట. 13వ శతాబ్దానికి చెందిన చోళ సామంతరాజుట. తిక్కనగారి శిష్యుడట. ఈ రచనకర్త చెప్పిన నీతులు ఆ కాలానికే కాదు, ఎప్పటికీ అవుననే విధంగా తీర్చిదిద్దాడు. ఇక పద్యాలు విందామా? శ్రీరాముని దయచేతను నారూఢిగ సకల జనులు ఔరాయనగా, ధారాళమైన నీతులు నోరూరగ చెవులు బుట్టనుడి వేద సుమతి. ఇది బద్దెన రచించిన సుమతి శతకములోని మొట్టమొదటి పద్యం. శతకం కానీ ఏదైనా కావ్యం కానీ రాసేటప్పుడు మొదటి పద్యాన్ని సర్వసాధారణంగా శ్రీతో మొదలు పెడతారు. అలాగే మొట్టమొదటి పద్యంలో దైవస్థుతి ఉంటుంది. బద్దెన వ్రాసిన ఈ శతకంలో ప్రతి పద్యం చివర సుమతి అనే మకుటం ఉంటుంది. బద్దెన పద్యంలో తన పేరు పెట్టుకోకుండా రాశాడు ఈ శతకాన్ని. సుమతి అంటే మంచి బుద్ధి గలవాడా అని అర్థం. తన శతక స్వభావాన్ని పూరించే విధంగా మొట్టమొదటి పద్యంలోనే చెప్పాడు. తను చెప్పడం లేదట, శ్రీరాముని దయ చెప్పిస్తోందట. ఏ విధంగా అంటే అఖిల లోకము ఎల్ల జనులు మెచ్చుకునే విధంగా ఔరాయనంగా ఎన్నో నీతులు నోటిలో నుంచి ధారాపాతంగా వస్తాయట. నోటిలో నీరు ఏ విధంగా ఊరుతుందో తన కలంలోంచి అంటే గంటంలోంచి ఈ విధంగా నీతులు వస్తాయట. చదివేవాడు వినే బుద్ధిమంతుడైతేనే ఇది రుచిస్తాయట. అందుకనే సుమతి అనే మకుటం ఎన్నుకున్నాడుట. అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున తానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగవలయుగదరా సుమతి. ఏవేవి వెంటనే వదిలివేయాలో చిన్న చిన్న మాటలలో మనసుకి హత్తుకునే విధంగా ఈ పద్యంలో చెప్పాడు. అవసరానికి పనికిరాని చుట్టాన్ని, ఎన్ని వేడుకున్నా వరమీయని దైవాన్ని, యుద్ధంలో తానెక్కిన పరుగెత్తని గుర్రాన్ని నీతిమంతుడు వెంటనే వదిలివేస్తాడు. అడిగిన జీతం బియ్యని మిడిమేలపు దొరను గొల్చి మిడుగుట కంటెన్, వడిగల ఎద్దుల గట్టుక మడి దున్నుక బ్రతుకోవచ్చు మహిళో సుమతి. తన పనికి తగిన వేతనము, తను అడిగిన జీతము ఇయ్యక కష్టపెట్టే యజమానిని వదిలివేసి 2 మంచి ఎడ్లను కాడిగట్టుకుని వ్యవసాయం చేసి బ్రతుకోగలిగిన వాడే నీతిమంతుడు. పనికి తగిన ఫలితం లేకపోతే ఎందుకో కొలువు? కాయ కష్టం చేసినా కందమూలాలు ఏరుకుని తిన్నా బ్రతుకోగలవు కదా. అడియాస కొలువు గొలువకు గుడిమణియము సేయబోకు, కుజనుల తోడన్ విడువక కూరిమి సేయకు, అడవిని దోడరయ కొంటినరుగకు సుమతి. ఏవేవి కూడదో చిన్ని చిన్ని మాటలతో బాలురకు అర్థమయ్యే విధంగా తెలుపుతున్నాడు. నీకిది చేస్తాను, అది చేస్తాను అని అతిగా ఆశపెట్టి చేయించే పని, దేవాలయాల మీద అధికారము, చెడ్డవారితో మైత్రి, అడవులలో ఒంటరి సంచారము కూడనివి. అధరము కదలియుగదలక మధురములగు భాషలుడిగి మౌనౌరతుడౌ, అధికార రోగపూరిత బధిరాంధక శవము జోడ పాపము సుమతి. ఎవరిని చూస్తేనే పాపము వస్తుందో వివరణ ఇవ్వబడింది. అధికారం అనే రోగంతో బాధపడుతూ చెవులు వినిపించక, కనులు కనిపించక, నోరున్నను మూగవాని వలె పలుకాడలేక శవము వలె పడియున్న వారిని చూడరాదని భావము. అప్పుగొని చేయు విభవము ముప్పున ప్రాయం పుటాలు, మూర్ఖుని తపమున్ తప్పరయని నృపురాజ్యము, తెప్పరమై మీద కీడు తెచ్చుర సుమతి. ఏవేవి తరువాత కీడు తెస్తాయో వివరింపబడింది. వేడుక చేసుకునేందుకు చేయు అప్పు, ముసలితనములో వయసులో ఉన్న భార్య, తెలివిలేనివాడు చేయు తపము, తప్పు విచారణ చేయకయే శిక్షించు రాజు యొక్క రాజ్యము,
భరింపలేని విధంగా ఉండి రాబోయే కాలమున కీడు తెస్తాయి. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు నేరును ద్విజుడున్ చొప్పడిన యోరనుండము చొప్పడకున్నట్టి యోరు సొరకుము సుమతి. పూర్వకాలంలో ప్రయాణ సాధనాలు లేనప్పుడు ఉన్న ఊరు దాటి పాద సంచారం చేయలేని రోజులలోని నీతులు ఇవి. కానీ కొన్ని ఈ రోజులలో కూడా వర్తిస్తాయి. అవసరం కలిగిన వేళలో అప్పిచ్చువాడు, నేర్పరి అయిన వైద్యుడు, నీటి వసతి, ఎల్లప్పుడూ పారే ఏరు, మంత్రం చెప్పే బ్రాహ్మణుడు, మంచి కార్యాలు నిర్వహించే బ్రాహ్మణుడు ఇవన్నీ ఉన్న ఊరిలో ఉండమని హితవు. లేని చోట ఉంటే వచ్చే కష్టాలకి నీవే కారకుడు అవుతావు. అల్లుని మంచితనంబును గొల్లని సాహిత్య విద్య కోమలి నిజమున్ బొల్లున దంచిన బియ్యము తెల్లని కాకులును లేవు తెలియుము సుమతి. ప్రపంచములో లేని వింతలంటూ అల్లుని యొక్క మంచితనము, గొల్లవాడు సాహిత్య విద్య నేర్పుటయు, స్త్రీ నిజము చెప్పుటయు, ఊకను దంచగా వచ్చు బియ్యము, తెల్లని కాకులను పేర్కొన్నారు. కానీ నేటి ప్రపంచంలో మొదటి 3 అబద్ధములని తెలియజేసే మనుషులెందరో కనిపిస్తున్నారు. ఇది కాలానిక గుణమైన మార్పుని సరిపెట్టుకోవచ్చు. ఆ కొన్న కూడే అమృతము తాగొంగక నిచ్చువాడే దాత ధరిత్రిన్ సోకోర్చువాడే మనుజుడు తేకువగలవాడే వంశ తెలగుడు సుమతి. మంచి ఆకలి మీద ఉన్నప్పుడు గడ్డి కూడా అమృతం వంటి రుచి కలిగి ఉంటుంది. వెనక ముందు ఆలోచించక అడిగిన వారికి, కష్టములలో ఉన్నవారికి ఇయ్యగలిగిన వాడే తాత. కష్ట నష్టములకు కుంగిపోక సదా చిరునవ్వు చెదరనీయని స్థితప్రజ్ఞుడే అసలైన మానవుడు. అతడే కులమునకు పేరు తెచ్చు వంశతిలకుడు. ఆకలియుడుగని కడుపును వేకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్ ప్రాకొన్న నూతియుదకము మేకల పాడియును రోత మేదిని సుమతి. అసహ్యకరమైనవి, జుగుప్సాకరమైనవి, ఆకలి బాధ తీర్చని భోజనము, వేశ్యతో కలయిక, పాత బావిలో పాచిపట్టిన కలుషితమైన నీరు, మేకపాలు మొదలగునవి. కానీ నేడు పిజ్జాస్, పాస్ట్రీస్ వంటి జంక్ ఫుడ్, ఎయిడ్స్ ఆలోచన లేని కలయికలు, పొల్యూటెడ్ వాటరు సర్వసామాన్యమైనాయి. ఇచ్చునదే విద్య రణమున జొచ్చునదే మగతనంబు సుఖవీశ్వరులున్ మెచ్చునదే నేర్పు వాడుకు వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతి. వాదుకు వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతి. ఇతరులకు చెప్పగలిగినటువంటిదే విద్య. అలా చెప్పగలిగిననే విద్యావంతుడు. యుద్ధములో చొచ్చుకుపోగలిగిననే ధీరుడు. మతిమంతులైన గుణవంతులైన కవులు మెచ్చినదే కవిత్వము. అనవసరమైన వాదులాటలకు చోటిచ్చుటయే కీడు. అట్టి వాదోపవాదములకు దిగకుండుటయే నేర్పరితనము. ఇమ్ముగ చదువని నోరును అమ్మాయని పిలిచి అన్నమడుగని నోరున్ తమ్ముల మబ్బని నోరును కుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతి. చక్కని తేట తెలుగు అర్థవంతములైన మాటలతో చక్కగా చదువులేని నోరు, అమ్మా అని పిలువగలేని నోరు, తాంబూల చర్పణము చేయని నోరు కుమ్మరి గుంటతో సమానము. ఉడుముండదె 100 పడియుండదె పేర్మి పాము 10 మడువున కొక్కెరయుండదె కడునెల పురుషార్థపరుడు కావల సుమతి. మంచి పనులు చేయుటయందు అనురక్తి కలిగి చతుర్విధ పురుషార్థములను సాధించగలిగిన వ్యక్తి జీవితమే సార్థకము. అలా చేయలేని మనిషి ఎన్నేళ్ళు ఉడుము పాము కొంగలా జీవించినా వ్యర్థుడే. ఉత్తమ గుణములు నీచునకెత్తెరగున కలుగ నేర్చునే ఎడలన్ తానెత్తిచ్చి కరగిపోసిన నిత్తడి బంగారమగునే ఎలలో సుమతి. ఎన్ని ప్రయత్నములు చేసినా
ఇత్తడి బంగారము కానట్లే నీచులకు ఎన్ని నీతులు నూరిపోసినా ఉత్తముడు కాజాలడు. ఉదకము ద్రావెడు హయమును మదమునను పొంగుచుండు మత్తేభంబున్ మొదవు కడనున్న వృషభము చదువనియా నీచు కడకు జనకు రసమతి. ఎవరెవరి వద్దకు పోతే అపకారము జరుగుతుందో ఈ పద్యంలో వివరంగా వర్ణించాడు. నీరు త్రాగే గుర్రము, కొవ్వెక్కి మదముతో ఉండే ఏనుగు, ఆవు దగ్గరకు వస్తున్న ఆంబోతు, చదువు నేర్చని హీనుడు, వీరందరూ అపకారము కలిగించేవారు. ఉపకారికి నుపకారము అపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. మనకు సహాయము చేసిన వారికి సహాయపడుట కంటే కీడు నర్చిన వారికి కూడా సహాయపడిన వాడే నేర్పరి. పాండవులు కౌరవులు దాయాదులైనప్పటికీ గంధర్వులు కౌరవుల మీద దండెత్తినప్పుడు పాండవులు ధర్మనందనుని మాట మీద కౌరవులకు సాయపడినందునే ఈనాటికి వారిని తలుచుకుంటున్నాము. ఉపమింప మొదలు తీయన కపటంబెడనెడను చెరకు కైవడినేపో నెపముల్లు వెదకును కడపట కపటపు దుర్ఘాతి పొందు గదరా సుమతి. చెడ్డవారితో స్నేహము మొదట తీయగా ఉన్నను చివరలో హానినే కలిగించును. చెరకు మొదట తీయగా మధ్యలో కణుపుల వద్ద తీపి హరించి చివర చేదుగా ఉండునట్లుగా. ఎప్పటికయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి అన్యుల మనముల్ నొప్పింపక తా నవ్వక తప్పించుక తిరుగువాడె ధన్యుడు సుమతి. వివేకము కలిగినవాడు సమయోచితములగు మాటలతో ఇతరులను నొప్పింపక తన పని ముగించుకొనును. ఎప్పుడు తప్పులు వెదక్కడు అప్పురుషుని కొల్వకూడనది ఎట్లన్నన్ సర్పంబు పడగ నీడను కప్పవసించు విధము గదరా సుమతి. ఎల్లప్పుడూ తప్పులే పట్టే యజమానిని సేవించుట పాము పడగ నీడలో కప్ప ఉన్నట్లే. ఎప్పుడు సంపద కలిగినప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరుగదరా సుమతి. చెరువు నిండుగా ఉన్నప్పుడు కప్పలు నిండి ఉన్నట్లే ధనవంతునికడ బంధువులు మిత్రులు 100 మంది చేరుదురు. ఏరకు మీ కసుగాయలు దూరకు మీ బంధుజనుల దోషము సుమ్మి పారకు మీ రణమందున మీరకు మీ గురువులాజ్ఞ మేదిని సుమతి. చేయకూడని పనులను వరుసక్రమంగా ఈ క్రిందిగా చెప్తున్నాడు. పిందెలను కోయకూడదు, బంధువులను తిట్టకూడదు, యుద్ధం నుంచి పారిపోకూడదు, గురువుల పెద్దల మాట అతిక్రమించకూడదు, త్రోసిపుచ్చకూడదు. ఒక యూరికి నొక కరణము ఒక తీర్పరి అయినగాక నొగి గరుచైనన్ కకవికలుగాకయుండునే సకలంబును గుట్టు వడక సహజము సుమతి. ఒక ఊరిలో పెద్ద ఒకడే ఉండాలి, 10 మంది ఉంటే అల్లకల్లోలమవుతుంది. వల్లని సతి నొల్లని పతి నొల్లని చెలికాని విడువ నొల్లని వాడే గొల్లండుగాక ధరలో గొల్లండును గొల్లడౌనే గుణమున సుమతి. అజ్ఞాని అని పూర్వము గొల్లలను అనేవారు. గొల్ల అంటే ఒక కులము కాదు. అజ్ఞాని అంటే తానంటే ఇష్టపడని భార్యను, ఇష్టము లేని స్నేహితుని, తనని నమ్మని ప్రభువును విడుచుటకు ఒప్పనివాడు. ఓడల పండ్లును వచ్చును ఓడలు నా బండ్ల మీద నొప్పగవచ్చున్ ఓడలు బండ్లను వలనే వాడంబడు కలిమిలేమి వసుధను సుమతి. కలిమిలేములు కావడి కుండల వంటివి, ఒకదాని వెంటనే మరొకటి ఉండును. కలిమిలో పొంగిపోగా లేమిలో కుంగిపోని వాడే మనుజుడు. కడు బలవంతుడైనను పుడమిని ప్రాయం పుటాలి పుట్టిన ఇంటన్ దడవుండనిచ్చనేనియు బడువుగనంగటికి తానే బంపుట సుమతి. పెళ్లి చేసుకున్న పురుషుడు
తన ఆలిని బహుకాలము విడిచిన తానే ఆమెను వేశ్యని కమ్మన్నట్లు. కనకపు సింహాసనమున సునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునన్ వనరగ పట్టము గట్టిన వెనుకటి గుణమేలమాను వినరా సుమతి. నీచ గుణములు కలిగిన వారికి ఉన్నత పదవులు వచ్చినను తమ నీచతత్వమును వదలలేరు. కప్పకు నొరగాలైనను సర్పమునకు రోగమైన సతి తులువైనన్ ముప్పున దరిద్రుడైనను తప్పదు మరి దుఃఖమగుట తథ్యము సుమతి. దుఃఖము కలుగుటకు హేతువులు చాలా ఉన్నాయి. ఎవరి దుఃఖము వారికి గొప్ప. కప్పకి కాలు విరిగిన, పాముకు దీర్ఘవ్యాధి కలిగిన, భర్తకు భార్య గయ్యాళైన, వృద్ధాప్యమున దరిద్రమైన మిక్కిలి శోక కారణాలు. కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతి. ఎవరు ఉండవలసిన చోటులో వారు ఉంటే అందరూ క్షేమంగా ఉంటారు. చోటు మార్చిన మిత్రులే శత్రులవుతారు. తామర పూలకు సూర్యునికి మిత్రత్వము కానీ అదే తామరలు నీరు లేని చోట ఉంటే సూర్యుని వేడికి కమిలిపోతాయి కదా. కరణము నమ్మిన మరణాంతకమౌనుగాని మనలేడు సుమి. కరణము తన సరికరణము మరి నమ్మక మర్మమీక మనవల సుమతి. కరణము అంటే లేఖకుడు ఇంకొక కరణమును కూడా నమ్మక తన గుట్టెవరికీ తెలియనీక బ్రతుకోవలెను. కరణములననుసరింపక విరసంబున తిన్న తిండి వికటించుచుమీ. ఇరుసున కందెన పెట్టక పరమేశ్వరు బండి అయిన భారదు సుమతి. కరణములననుసరింపక విరసంబున తిన్న తిండి వికటించుచుమీ. ఇరుసున కందెన పెట్టక పరమేశ్వరు బండి అయిన పారదు సుమతి. బండి ఇరుసులో కందెన లేక బండి పరుగుడలేదు. అట్టే కరణము లేకయున్న కష్టములు సంభవించును. కరణము సాదయ్యున్నను కరిసురముడు ముడిగి నన్ను గరిమద ముడిగి నన్ను దాము కరవకయున్నన్. కరణము సాదయ్యున్నను కరిమద ముడిగినను పాము కరవకయున్నన్. ధరదేలు మీటకున్నను కరమరుదుగ లెక్కగొనరు గదరా సుమతి. మెతక స్వభావము అన్ని వేళలా పనికిరాదు. సమయాసమయములను బట్టి కరకుతనము కూడా అవసరము. కసుగాయ గరచి చూచిన మసలక తగుయొగరుగాక మధురం బగునా. పసగలుగు యువతులుండగా పసిబాలల పొందువాడు పశువుర సుమతి. పశువైతేనే పసిబాలలను అనుభవిస్తాడు. పక్వమునకు వచ్చిన పండ్లుండగా పిందెలను కోయినట్లే వయసు వచ్చిన వారే అనుభవయోగ్యులు. కవిగాని వాని వ్రాతయు నవరస భావములు లేని నాతుల వలపున్. తలిచి చలి పందినేయని వివిధాయుధ కౌశలంబు వృధరా సుమతి. ఎవరెవరి విద్యా కౌశలములు పనికిరావో ఇచ్చట తెలుపబడింది. కవి కాని వాడు చేయు రచనలు, వివిధ భావములు పలికించలేని స్త్రీ ప్రేమ, అడవి పందిని కొట్టలేని పురుషుల నైపుణ్యము కోరగానివి. కాదు సుమీ దుస్సంగతి పోదు సుమీ కీర్తి కాంత పొందిన పిదపన్. నాడు సుమీ ఎప్పిచ్చుట లేదు సుమీ సతుల వలపు లేశము సుమతి. చెడు స్నేహములు కూడదు, దానివలన వచ్చే కీర్తి పోదు. అప్పు ఇచ్చుట శత్రుత్వమునకు మూలము, దీని మూలమున స్త్రీ వలపు నిలువదు. కాముకుడు దనిసి విడిచిన కోమలి పరవిటుడు గవయ కోరుట ఎల్లన్. ప్రేమమున చెరుకు పిప్పికి చీమలు వెసముగినట్లు సిద్ధము సుమతి. వేశ్యల కలయిక నిషిద్ధమని ధ్వని. ఒక పురుషుడు భోగించి వదిలిన స్త్రీని ఇంకొకడు కోరిన, చెరకు పిప్పిన కోరిన చీమ అని భావము. కారణము లేని నగవును బేరణము లేని లేమ పృథివీ స్థలిలో. బోరణము లేని బూరియు
వీరణములు లేని పెండ్లి వృధరా సుమతి. వృధాగా వ్యర్థముగా ఉండేవి ఏదైనా కారణము లేక నవ్వే స్త్రీ, లోపల ఏమీ పెట్టుకోకుండా ఉండే బూరె, వాద్యములు లేని వివాహము మొదలగునవి. కులకాంతతోడనెప్పుడు కలహింపకు వట్టి తప్పు ఘటింపకుమీ. కలకంఠి కంటి కన్నీరులికిన సిరి ఇంటనుండదొల్లదు సుమతి. కలకంఠి ఉత్తమ జాతి స్త్రీ బాధపడితే ఇంట్లో సుఖము శాంతి ఉండవు. కారణము లేకుండా భార్యను బాధింపకూడదు. కూరిమిగల దినములలో నేరములెన్నడును కలుగ నేరవు. మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. మనకు అవతల మనిషి మీద ప్రేమయున్నచో అతను ఏమి తప్పు చేసినా తప్పు వలె కనిపించదు. ప్రేమ లేని చోట తప్పులే కనిపిస్తాయి. సాధ్యమైనంత వరకు కూరిమినే పాటించమని చెప్పున్నదే పద్యము. కొంచెపునరు సంగతి చేనంచితముగ కీడు వచ్చునది ఎట్లన్నన్. కించిత్తు నల్లి కరచిన మంచమునకు పెట్టువచ్చు మహిళో సుమతి. చెడ్డవారితో చెలిమి మనకు కూడా చేటు తెచ్చినది ఎట్టనగా చిన్న నల్లి కుట్టినను మంచమును తన్ను విధాన. కుక్కోకమెల్ల చదివిన చక్కని వాడైన రాజచంద్రుండైనన్. మిక్కిలి రొక్కములీయక చిక్కదురా వారకాంత సిద్ధము సుమతి. వారకాంతలు వేశ్యలు. అచ్చమైన ప్రేమ ఉండదని వారి ప్రేమ కాసులపైనేనని తెలిపినది పద్యము. రతిశాస్త్రము ఎంత చదివినా గొప్ప అందగాడైనా రాజాధిరాజైనా ధనమియ్యనిదే వేశ్య లభించదు. కొరగాని కొడుకు పుట్టిన కొరగామియ కాదు తండ్రి గుణముల చెరుచున్. చెరకు తుద వెన్ను బుట్టిన చెరకున తీపెల్ల చెరచు సిద్ధము సుమతి. చెరకును వెన్న తినివేసి తీపి లేకుండా ఆ విధంగా చెడ్డపుత్రుడు తండ్రి మంచి గుణములను కూడా తినివేయును. కోమలి విశ్వాసంబును బాములతో చెలిమి అన్యభామల వలపున్. వేముల తీయదనంబును భూమీసుల నమ్మికులను బొంకుర సుమతి. ప్రపంచములో అసత్యములైనవి స్త్రీ విశ్వాసము, వేప చెట్టు తీపి, పరస్త్రీల ప్రేమ, రాజు యొక్క నమ్మకం, పాముల స్నేహం. గడనగల మగని జూచిన నడుగడుగున మడుగులిడు దురతివలు ధరలో. గడనుడగ మగని జూచిన నడపీనుగు వచ్చననుచు నగుదురు సుమతి. సంపాదన లేని పురుషుని సొంత తల్లియు భార్యయు కూడా తొలనాడుదరని భావము. చింతింపగు గడచిన పని ఇంతులు వలతురని నమ్మకెంతయుమదిలో. అంతఃపుర కాంతలతో మంతనములు మానుమిదియ మతముర సుమతి. గతం గురించి చింతింపకు, స్త్రీలు ప్రేమిస్తారని నమ్మకు, అంతఃపుర కాంతలతో మంతనాలు చేయకు, ఇదే మంచి పని. చీమలు బెట్టిన పుట్టలు పాములకిరవైన ఎట్లు. పామరుడు తగన్ హేమంబు కూడబెట్టిన భూమి సులపాలజేరు భువిలో సుమతి. ఎంతయో కష్టపడి ఎన్నో శ్రమల కోర్చి ధనమును కూడబెట్టినా బలవంతులు దానిని సంగ్రహిస్తారు. చీమలు పెట్టిన పుట్టలు పాములు ఆక్రమిస్తాయి. పిసనారి కూడబెట్టిన ధనం భూపాలుర పరమవుతుంది. చుట్టములు కాని వారలు చుట్టములమ్మునీ కటంచు సొంపుదలిర్పన్. నెట్టుకొని ఆశ్రయింతురు కట్టిన ద్రవ్యంబు కలుగగదరా సుమతి. నీ దగ్గర ధనములుంటే ఏదో రకంగా చుట్టమంటూ వచ్చి వ్యయము చేయిస్తారు. జాగరూకత అవసరమని ఈ 2 పద్యాల భావము. చేతులకు తొడవు దానము, భూతలనాథులకు తొడవు బొంకమి. ధరలో నీతియ తోడమెవ్వారికి నాతికి మానంబు తొడవు నయముగ సుమతి. తడనోర్వక యొడలోర్వక కడువేగంబడచి నడిన కార్యం బగునే. నీతియ తోడనెవ్వారికి చెడిపోయిన కార్యం బెల్ల చేకురు సుమతి.
తలచిన వెంటనే తాత పెళ్లి కావాలని అనుకోకుండా శ్రమదయాదుల కోర్చి కష్టపడిననే ఏ పని అయినా జరుగును. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబో, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. మనిషికి తనలోని గుణములే శత్రువులు మిత్రులుగాను ఉండును. తన కోపమే శత్రువు, దయ చుట్టము. తన గుణములను అదుపులో పెట్టుకున్నవాడే మనిషి. తనయూరి తపసితనమును, తన పుత్రుని విద్య పెంపు, తన సతిరూపున్, తన పెరటి చెట్టు మందును, మనసున వర్జింపరెట్టి మనుజులు సుమతి. తన ఊరి తపోనిష్ఠ, తన కొడుకు ఉన్నత చదువు, తన భార్య అందచందాలు, తన పెరటి చెట్టు ఔషధ గుణము, ఇవేవీ మానవుడు గొప్పగా భావించలేడు.